నమస్కారం, నమస్కారం మాస్టర్స్. ప్రకృతి చైతన్య తత్వమే రుద్రతత్వం అని చెప్పి ఎందరు రుద్రులు అంటే 11 మందని ఉపనిషత్తులు చెప్తున్నాయి. ఈ రుద్రుడు అనేవాడు రోదానాం రుద్రః అంటారు. అంటే ఏడ్చేవాడు రుద్రుడని. అంటే మన మనుషుల్లోని, జీవుల్లోని బాధపడే తత్వం రుద్రతత్వమే. ఈ రుద్రతత్వం బ్రహ్మముఖం నుంచి పుట్టింది. ఇలా 11 మంది వరుసగా ఏడుస్తూ పుట్టడం వల్ల ఏకాదశ రుద్రులయ్యారు. అంటే మనస్సు, జీవాత్మ, పంచప్రాణాలు కలిసి ఒకటిగా ఏర్పడినప్పుడు అది దానితో పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు కలగటం వలన ఏకాదశ రుద్రులు ఏర్పడ్డారని ఉపనిషత్తులు వివరిస్తున్నాయి. ఈ ఆత్మ మర్త్యమగు మానవ శరీరాన్ని విడిచిపెట్టనని కూర్చొని, ఈ మానవ శరీరంలోనే ఉంటానని రోదించడం వల్ల రుద్రులు అంటే ఆకాశం యొక్క స్పందనలు, సర్వము మార్పులు, స్థిరీకరణ ఇవన్నీ కూడా రుద్రతత్వమే. రుద్రతత్వం కర్మ, జ్ఞానములు, మనస్సు అంటే మార్పు చెందాలంటే రుద్రుడే కావాలి. కాబట్టి అందుకే